బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను లేకపోతే తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుతావు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను లేకపోతే తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుతావు. 6వ వచనం కూడా చదువుతారు. 5వ వచనం కూడా చదవండి. 5 కూడా. నీవు జాగ్రత్తగా దేవుని వెదికినెడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొనేనెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధిని పొందుతావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆరంభము అంతము, మొదట తుదకు, ఆరంభము అంతం, వీటి మధ్యలో ఆరంభంలో కొద్దిగా ఉన్నాడంట, తుదకు మహా అభివృద్ధిని పొందాడు. ప్రారంభం బహు కొద్ది స్థితి, కానీ తుదకు వచ్చేసరికి మహా అభివృద్ధి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కొంతమంది వెనువెంటనే 10 లక్షల రూపాయలు అప్పు ఉంది, 10 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయండి, మనం ప్రార్థన చేసాం, ఉదయాన్నే డోర్ తెరిచేసరికి 10 లక్షలు ఎవరో గుమ్మాల దగ్గర పెట్టి వెళ్ళారు అనుకోండి. ఈ ప్రాసెస్ని ఇష్టపడతారు అందరూ, వెనువెంటనే అయిపోవాలి. 2 minutes మ్యాగీ లాగా, 2 నిమిషాల్లో మ్యాగీ ఎలా తయారవుతుందో అట్లా వెనువెంటనే జరిగిపోవాలని కొంతమంది అనుకుంటారు. మన ప్రభు అలా కాదండి. ప్రారంభము ముగింపు అంటే మన జీవితాన్ని ముగించే లోపల, మన దేహాన్ని చాలించే లోపల, మనం మహిమలో ప్రవేశించే లోపల మన దేవుడు మనల్ని ఒక అభివృద్ధి పదవులోనికి నడిపించబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఆరంభం నీవెలా ఆరంభించావు అనేది కాదు ముఖ్యం, ముగింపు వచ్చేసరికి ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో మన తుది శ్వాస విడిచేటప్పుడు అన్ని విషయాల్లో మన పరిపూర్ణత చెందిన వారే మన తుది శ్వాసం విజయాన్ని చూడాలి. మన ముగింపు వచ్చేసరికి ఓ ప్రశాంతమైన స్థితిని చేరుకొని అన్ని విషయాలు అబ్రహాము ఆశీర్వదించబడిన ప్రకారం ఒక మహా అభివృద్ధి. అబ్రహాము వృద్ధాప్యం వచ్చేసరికి మహా అభివృద్ధి, మహా ప్రగతి పదవులు. ఏ విధంగా ఆయన ఆరంభం ఒంటరిగా ఆరంభించినప్పటికీ ఆ ముగింపు వచ్చేసరికి అద్భుతంగా తన జీవితాన్ని ముగించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎవరి జీవితాల్లో మరి తుదకు జరిగే ఆ ముగింపు, అందరి జీవితాల ముగింపు మహా అభివృద్ధితో ముగించబడుతుందా? అందరి జీవితం మరి ఆరంభం ఎలా ఆరంభించారు? బిగినింగ్ అనేది ఎలానా ఆరంభించవచ్చు. తల్లి గర్భం నుండి ఎవరు కోటేశ్వరులుగా పుట్టకపోవచ్చు, తల్లి గర్భం నుండి తెలివితేటలతో అందరూ పుట్టకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ భూమిలోకి వచ్చినప్పుడు మనం ఎలా వచ్చామనేది కాదు ముఖ్యం, మన జీవితాన్ని ముగిస్తున్నప్పుడు మహా అభివృద్ధిలో, సర్వ సమృద్ధిలో ఆ మహిమను ధరించిన వారమై ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మనం ముగించాలి. ఎవరికి దేవుడు ఇలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఇస్తారంటే ఆ వాక్యాన్ని మనం చదివాం. నువ్వు జాగ్రత్తగా వెదికిన ఎడల సర్వశక్తుని బ్రతుమాలు కొనిన ఎడల నువ్వు పవిత్రుడవై యథార్థవైనుడవై ఉన్న ఎడల నువ్వు మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధిని పొందుతావు. ప్రియమైన వర్రరా, ఆ పై 2 వచనాలు మనం ఫాలో అవుతాం, మనం అందరూ దేవుని వెదుగుతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోమంటే అబ్బో ఒక్కొక్క అమ్మ ప్రార్థన చేస్తుంటే మనం ఆశ్చర్యపోతాం. అలా ప్రార్థన చేస్తారు. ఇక ఆమేనన్న ఆగురు కొంతమంది, ఆమేనన్న కూడా ఇంకా కొంతమంది అయ్యా ప్రార్థన చేయని అయ్యా అప్పుడే ఆమేననేసి ఏంటి అని బ్రతిమాలి ప్రార్థన చేస్తారు. వెదకడం గొప్ప విషయం కాదు, బ్రతిమాలడం గొప్ప విషయం కాదు. 3-4 మాటలు చెప్తుంది అక్కడ. పరిశుద్ధుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై జీవించినప్పుడు అప్పుడు మహాభివృద్ధిని ఇస్తాడు. వెతకాలి, మంచిది. రెండోదిగా బ్రతిమాలాలి, మంచిది. ప్రార్థన చేయాలి, వెతకాలి, ప్రార్థించాలి, మంచిది. వెతకండి అన్నాడు ప్రభు, వెతకాలి. బ్రతిమాలుకోవాలి ప్రభు సన్నిధిలో, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. అదే సమయంలో కేవలం మన ప్రార్థన దేవుని వెతకడం
దీని వలన మన మహా అభివృద్ధిలోనికి రాము. దేవుడు మనలో పవిత్రతను కోరుకుంటాడు. మనం యథార్థ హృదయంతో బ్రతకాలని కోరుకుంటాడు. ఈరోజు కొందరి జీవితం వింటున్నారా, కొందరి జీవితం అభివృద్ధి పొందకపోవడానికి, కొందరి జీవితం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు, భౌతిక విషయాల్లో అభివృద్ధి లేదు, చదువులో అభివృద్ధి లేదు, చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి లేదు. ఎందుకు అభివృద్ధి లేదు? ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని వెతుకుతున్నాను కదా, చిల్లర మార్చి చందాలు వేస్తున్నాను కదా, చర్చిలో నిలబడ్డాను కదా, పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నాను కదా, ఎందుకు అభివృద్ధి లేదు? నా సమకాలికులందరూ వృద్ధి పొందుతున్నారు, నా సమకాలికులందరూ బాగుపడుతున్నారు, నా తోటి వాళ్ళందరూ బాగున్నారు, నాతో సేవకు వచ్చిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు, నా లైఫ్ ఎందుకు ఇలా అయింది? నాతో విశ్వాస జీవితాన్ని ఆరంభించిన వాళ్ళందరూ బాగున్నారు, నా లైఫ్ ఎందుకు ఇలా అయింది అని చాలా సందర్భాలు మనలో ప్రశ్నలు ఏర్పడవచ్చు. దానికి సమాధానం ఏంటంటే, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, వెతుకుతున్నాను కదా దేవుని బ్రతిమాలకు, నువ్వు పవిత్రుడుగా మారాలి, యథార్థవంతుడుగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యాకోబు ఓ రాత్రంతా ప్రార్థన చేశాడు, ఓ రాత్రంతా ఓల్ నైట్ ప్రేయర్. ఇప్పుడు మనకు ఓల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ చేసి పాటలు పాడతారు, ఆ తర్వాత వర్షిప్ చేస్తాము, అందరూ లేచి నిలబడి ఆరాధించడం, ఆ తర్వాత సాక్ష్యాలు చెప్పడం అనే కార్యక్రమం ఉంటుంది, సాక్ష్యాలు చెప్తారు. ఆ తర్వాత నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాను, వాటి కోసం మనం ప్రార్థన చేస్తాము. ఆ తర్వాత మరలా ఆరాధన చేస్తాము. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యాన్ని బోధిస్తారు దైవ సేవకులు. ఆ తదుపరి కొద్దిసేపు మీరు బయటకు వెళ్ళరండి, చిన్న బ్రేక్ ఇస్తున్నాం మీకు అని చెప్పి, అంటే మీరు బయటికి వెళ్ళి మరలా ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటారు. మరలా మీరు రాసిచ్చిన విన్నపాలన్నీ సహోదరులు చదువుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇట్లా 9ంటికి ప్రారంభించిన ప్రార్థన 4 వరకు జరుగుతూ ఉంటుంది, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ఎన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. ఆరాధన ఉంది, వర్తమానం వినేది ఉంది, ఒప్పుకొని ప్రార్థన చేసేది ఉంది, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేసేది ఉంది, అండ్ విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, రాసిచ్చిన విన్నపాల కోసం ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా శ్రేష్టమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ రాత్రి 9ంటికి ప్రారంభించి ఉదయకాలం 4 వరకు జరిగిస్తూ ఉంటాం. కానీ యాకోబు ఒక నైట్ ప్రార్థన చేశాడు, ఒక్కటే ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. ఏ అంశాల కోసం ప్రార్థన చేశాడంటే ఒకటే పాయింట్, ఏమనంటే నీవు నన్ను, చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోని. ఆయనేమో దేవుడేమో నన్ను పోనిమ్ము అనడం, ఈయనేమో నేను పోనివ్వను, నేను నిన్ను పోనివ్వను, నిన్ను పంపను అనడు. దేవుడు నన్ను పోనీరా బాబు అని చెప్పడు. ఓల్ నైట్ ప్రార్థన చేస్తున్నారు. ఈయన బ్రతిమాలుతున్నాడు, వెతుకుతున్నాడు, దేవుడేమో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, ఈయనేమో బ్రతిమాలుతున్నాడు, ఆయనేమో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఓ రాత్రంతా ఒక చిన్న ఒక విషయం కోసం, తనను దేవుడు ఆశీర్వదించాలని, తనను ఆశీర్వదించకుండా వెళ్ళిపోకూడదని రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుతుండగా దేవుడు అన్నాడు, ఎందుకయ్యా ఈ రాత్రంతా ఈ గోల? అసలు విషయం చెప్పు. స్తోత్రం చెప్పండి, అసలు విషయం చెప్పు, నీవెవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా నేను యాకోబునని ఒప్పుకున్నాడు. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, తన పాపాల్ని, యాకోబు అంటే ఆ పేరులోనే అన్ని మోసాలు ఉన్నాయి, అవన్నీ ప్రభుసలు ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. కాబట్టి విశ్వాసయాత్రలు బ్రతిమాలండి, దేవుని వెదకండి, దేవుని వాక్యాన్ని వెదకండి. దానితో పాటు నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతకాలండి. అప్పుడు మొదట నీవు కొద్దిగా ఉన్న ఒక ముగింపు అనేది వస్తుంది నీ జీవితంలో. ఆ రోజు సర్వ సమృద్ధి, సకల ఐశ్వర్యం, సర్వ సమృద్ధితో దేవుడు నింపుతాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు చరిత్ర మనం ధ్యానిస్తే, దానియేలు ఆయన ఆరంభం, తన ప్రారంభాన్ని మనం చూసుకుంటే, ఒక బానిసగా బబులోను దేశానికి కొనిపోబడ్డాడు, ఒక బానిసగా ఆ దేశానికి తీసుకురాబడ్డాడు. కానీ తుదకు తన జీవితాన్ని చూస్తే మహా అభివృద్ధి పదవిలోనికి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం చదవాలి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును
పారసికుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుత్వాలు మారుతూ ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా సంఘం వర్ధిల్లుతూనే ఉండాలి. దర్యావేష కాలమందం అయినా, అది ఏ ప్రభుత్వాలైనా, ఈ దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. అది పారసిక సామ్రాజ్యమైన, అది మాదియా సామ్రాజ్యమైన, అది పారసిక సామ్రాజ్యమైన, దర్యావేష పరిపాలిస్తున్న, ఎవరు పరిపాలిస్తున్నా రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. అన్ని కాలాల్లో దానియేలు వర్ధిల్లుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అంటే ఒక అభివృద్ధి స్థితికి వెళ్ళిపోయాడు. ఓ ఉన్నతమైన స్థాయికి దేవుడు దానియేలు హెచ్చించాడు. ఈ ఉన్నత పదవి అనేది, ఈ స్థానం అనేది, ఈ వర్ధిల్లి అనుభవం అనేది, ఈ అభివృద్ధి అనేది ఎలా వచ్చింది దానియేలుకి? ఊరికే వచ్చేస్తుందా అభివృద్ధి అనేది? ఊరికి అభివృద్ధి పదవులు వెళ్ళి చేరుకున్నాడా? ఈ స్థాయిని చేరుకోవడానికి, ఈ స్థితిని చేరుకోవడానికి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దానియేలు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు 1వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీల రాజవంశములో నుండి ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, ముఖ్యులై రాజవంశములో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు, లోపం లేని వారే, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారు రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కొంతమంది యవనస్తుల్ని రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయి ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి. మీరు సారాంశానంతా మీరు చదువుకుంటే ఈ దానియేలు, ఈ షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ ఎవరంటే రాజవంశానికి చెందిన వాళ్ళు. ఏ వంశానికి చెందిన వాళ్ళు అండి? రాజవంశానికి చెందిన వాళ్ళు, సకల విద్యను అభ్యసించిన వాళ్ళు, లోపము లేని సౌందర్యం గల వాళ్ళు. వీళ్ళ అందములో, వీళ్ళ సౌందర్యంలో ఏ లోపం లేదు. గొప్ప జ్ఞానం, గొప్ప మేధస్సు, గొప్ప తెలివి గలవాడు, రాజవంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళని తీసుకొచ్చి హేగే చేతికి అప్పగించినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. అదే మనం ఎలాంటి ఒక బతికాము, ఈరోజు ఎవరి చేతికి తీసుకొచ్చి మనల్ని అప్పచెప్పారు. ఎలా మనం బ్రతికాము, కానీ ఈరోజు మనం ఎలా బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. రాజవంశంలో పుట్టిన వాళ్ళు, సకల విద్యను అభ్యసించిన వాళ్ళు, లోపం లేని సౌందర్యం గలవాళ్ళు మనల్ని తీసుకెళ్ళి ఒక హేగే వశంలో అప్పచెప్పి ఆయన చేతి క్రింద ఉండాలంటే మనం ఎలా ఉండగలుగుతాము అని ఆయన ఆలోచించలేదండి. ఒక బానిసలాగా వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, వాళ్ళు ఏది ఇస్తే అది తినాలి. మనం తినే తిండి మీద మనకు అధికారం లేదా? మన బతుకు మీద మనకు అధికారం లేదా? మనం కట్టుకునే వస్త్రం మీద మాకు అధికారం లేదా? మేము ఆరాధించే దేవుని మీద మాకు అధికారం లేదా? మేము ఎవరిని ఆరాధించాలో ఎంపిక చేసుకుని మాకు అధికారం లేదంటే లేదనే చెప్పాలి అక్కడ వాళ్ళకి. ఓ బానిసత్వం. వాళ్ళు ఏ ఫుడ్ పెడితే అది తినాలి, వాళ్ళు ఏ నీళ్ళు ఇస్తే అది తాగాలి, ఎప్పుడు లేమంటే లేవాలి, ఎప్పుడు కూర్చోమంటే కూర్చోవాలి. ఆ బిగినింగ్, ఆ ప్రారంభం అనేది ఒక బానిసత్వం లాగా మనకు కనిపించినప్పటికీ తుదకు వచ్చేసరికి మహా అభివృద్ధిలోనికి దేవుడు దానియేలును తీసుకెళ్ళాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ముందు దేవుడు మనల్ని పలు మార్గాల్లో నడిపిస్తాడు. దానికి మనం పూర్తిగా అప్పగించుకోవాలి. ఒక గొప్ప స్థాయికి మనం చేరుకోవాలంటే దాని ముందు దేవుడు మనల్ని శ్రమల గుండా, ఆపదల గుండా, ఓ బానిసత్వం, దాని గుండా దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఏమాత్రం సందేహించకుండా అప్పగించుకుని సాగిపోయిన అనుభవాలు మనం చూస్తున్నాం. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు మరి మహిమగా సేవ చేయకముందు 40 రోజులు దివారాత్రులు ఆయన ఎక్కడున్నారండి? పరిశుద్ధాత్మని ద్వారా అరణ్యములోని కొనిపోబడ్డారు. యేసు ప్రభు ముందు ఎక్కడ తర్ఫీదు పొందారు అంటే అరణ్యములోనికి యేసుక్రీస్తు ప్రభులు వారు కొనిపోబడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ దుష్ట మృగాల మధ్యలో ప్రభు ఉన్నాడు. ఒక గొప్ప స్థాయిని చేరుకునక ముందు నేను కొన్నిసార్లు దేవుడు దుష్ట మృగాల మధ్యలో పెడతాడు. దుష్టమైన మృగాలు, అవి ప్రేమగా మాట్లాడతాయా? దుష్టత్వం ఆ పేర్లోనే ఉంది. క్రూర మృగాలు అవి, దుష్ట మృగాలు, క్రూరత్వం, క్రూరమైన మనుషులు, దుష్టమైన మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు అప్పగించుకొని జీవించాలి. ప్రభువా, ఒక మహా అభివృద్ధి నేను పొందబోతున్నాను,
సో ఈ మార్గాల్లో నా పవిత్రత నేను పాడు చేసుకోను, నేను యథార్థంగా జీవిస్తానని కొనసాగి సాక్షాత్తు క్రీస్తు ప్రభుల వారే ఆ మార్గం గుండా నడిచారు. గమనీయుల పాదాల దగ్గర సకల విద్యను అభ్యసించినప్పటికీ పౌలు గారు సేవా పరిచర్యలో పలు మార్గాలు, పలు శ్రమల గుండా పౌలు గారిని దేవుడు నడిపించాడు. గొల్యాతును పడగొట్టడానికి కోసం దావీదు ఏర్పరచుకున్న రాళ్లలో, ప్రియులరా, నున్నని రాళ్ళని రాయబడింది. ఆ రాయి నున్నగా మారడానికి కోసం ఎన్నో కొండలు ఎక్కుంటాయి, ఎన్నో కాలువలు గుండా, ఎన్నో మార్గాలు గుండా అది ప్రయాణం చేసి ఆ రాతికున్న ఆ గరుగుతనం, ఆ రఫ్నెస్ అంతా ఆ నీళ్లలో దొర్లి 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 ప్రయాణం చేసి నున్నగా మారింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొన్నిసార్లు శ్రమల్లో, ఆపదలో, ఇబ్బందులో ప్రభు మనం తీసుకెళ్ళినప్పుడు మనలో ఉన్న గరుగుతనం అంతా పోతుంది, మన గర్వం పోతుంది, మన అహంకారం పోతుంది. కొందరు మధ్యలో ప్రభు మన నుంచి మనల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు. కొందరు వల్ల మనం పవిత్రపరచబడతాం. ఆమె చాలా మంచి వ్యక్తి, చాలా స్పిరిచువల్గా ఉంటుంది. కానీ ఆమెను పరిశుద్ధపరచడానికి వాళ్ళ ఇంట్లో ఒక అత్తను పెట్టాడు దేవుడు. ఆ అత్త ఉంది కదండి, ఊరికే ఉండదు. కూర్చున్న ప్రాబ్లం, నిలబడిన ప్రాబ్లం, ఏదో ఒక సూటిపోటు మాట్లాడుతూనే ఉంటుంది. మంచం మీద కూర్చొని ఉంటుంది. చిన్నగా అమ్మాయి పాప అన్నం పెట్టుకొని అన్నం కలుపుతుండేసరికి అమ్మాయి అర్జెంటుగా అంటుంది. ఆమెకి ఏదో అర్జెంట్ అయ్యేది. అప్పుడు పాపం అన్నం తింటున్న ఆమె చేతులు కడుక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళలేదనుకోండి, ఇక ఆ వికారాన్ని మనం చెప్పలేం, వివరించలేం. కావాలని కొంతమందిని దేవుడు ఉంచి వాళ్ళ ద్వారా మనల్ని పవిత్రపరుస్తాడు. సో మనం ప్రభుకు అప్పగించుకోవాలి. దేవా, ఈ శ్రమల గుండా నన్ను పవిత్రపరచండి. మనలో ఉన్న అహమ్ము, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం నేను ఎందుకు చేయాలి? మన మినిస్ట్రీస్లో పాస్ట్ ఆర్డినేషన్ చేసేవాళ్ళు, గుడాల పండుగలో పాస్ట్ ఆర్డినేషన్ అయిన వెంటనే వాళ్ళకి ఇచ్చే పని ఏం తెలుసండి? అక్కడ గ్రౌండ్లో టాయిలెట్స్ ఉంటాయి కదండి, అక్కడ టాయిలెట్స్ కట్టుంటారు. గుడాల పండుగ వెళ్ళిన తర్వాత పాస్ట్ ఆర్డినేషన్ వాళ్ళకి పని ఏంటంటే వీళ్ళు ఆ టాయిలెట్స్ అంతా శుభ్రం చేసి ఏంటంటే ఆ టాయిలెట్స్ కోసం ఉంచిన ఆ రాళ్ళు అవన్నీ మోసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంచాలన్నమాట. పాస్ట్ ఆర్డినేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన పని అది. నేను పాస్టర్ని, నేను అభిషేకించబడిన వాడిని అనే గర్వం ఏర్పడకుండా, అదొక ట్రైనింగ్ అనమాట. నన్ను అభిషేకించేశారు, నేను దైవ సేవకుడు అయిపోయాను అని అతిశయించకుండా, గర్వించకుండా ముందు వాళ్ళకి ఇచ్చే పని అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్నిసార్లు కొన్ని మార్గాలు కూడా మనల్ని ఎందుకు తీసుకెళ్ళాలంటే మనలో ఉన్న అహము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న నేను తెలివిగలవాడిని, నేను జ్ఞానవంతుడిని, నేను బలవంతుడిని అని మనం భ్రమలో బ్రతుకుతుంటాం కదా. అవన్నీ కూడా తొలగిపోయి ఆ గర్భతనం పోవాలి, ఆ మూర్ఖత్వం పోవాలి, ఆ అహమ్ము పోవాలి, అహంకారం పోవాలని ఆ రాయి నున్నటి రాయిగా మారిన తర్వాతనే అది దావీదు సంచిలోకి వచ్చింది. ఆ తర్వాతనే గొల్యాతును పడగొట్టగలిగింది. మరి నీవు దేవుని చేతిలోకి రావాలంటే, దేవుడు నిన్ను ప్రయోగించే పాత్రగా మారాలంటే, దేవుని చేతిలో నీవు రావాలంటే ప్రభు కొన్నిసార్లు నడిపించే మార్గాలు నిజమే. మంచి మనుషుల్ని చెడ్డవాళ్ళ చేతికి అప్పచెప్తాడు. వాళ్ళు చెడ్డవాళ్ళే, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు దుష్టులే. నన్ను ఎందుకు ప్రభు దుష్టుల చేతిలో పెట్టావు? ఎందుకయ్యా దుర్మార్గుల చేతికి నన్ను అప్పచెప్పావు? నన్నెందుకై ఈ తాగుబోతు కొంపలో ఉంచావు? నన్నెందుకై ఇలా ఉంచావు అని మనం ప్రశ్నించడానికి వీల్లేదండి. నేనేంటి? రాజవంశంలో పుట్టినవాడిని, నేనెవరు? సకల విద్యను అభ్యసించిన వాడిని. నన్ను తీసుకెళ్ళి మరి వాళ్ళ చేతికి అప్పచెప్పడం ఏంటని వాళ్ళు ప్రశ్నించలేదండి, తమను తాము అప్పగించుకున్నారు. ఆమె పేతురు పిలువబడినప్పుడు అప్పటికి ఆయన ఒక బోట్ ఓనర్ అనమాట. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆయనకు సొంత బోట్ ఉందండి, ఆయన సొంత పడవ ఉంది, సొంత బోట్ ఉంది, సొంత చేతి పని ఉంది, ఓన్ బిజినెస్ ఉంది. ఆయనకి సొంతగా చేపలు పడతాడు, వ్యాపారం చేసుకుంటాడు. వెళ్ళి గాలం వేసి చేపలు పట్టేవాడు కాదు, ఓన్గా తనకు బోట్ ఉంది, ఓనర్ అయినా. సో నాయనా, నీవు సమస్తాన్ని వదిలిపెట్టరా, మనుషులు బట్టి జాలరుగా నిన్ను చేస్తానన్నప్పుడు పేతురు అవన్నీ వదిలేసి వచ్చి ఆయన అనుకున్నాడు, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఊరికే మనకు హెల్పర్గా ఉన్నారు. నేను బోట్ ఓనర్ని, నేను ఓనర్ని కదా, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందేమో, నన్ను స్పెషల్గా చూస్తారేమో, నాకు స్పెషల్గా అవకాశాలు ఇస్తారేమో అని ఎక్స్పెక్టేషన్తో వచ్చి ఉంటాడు మేబీ ఆయన. అంతే కదండి, మనం సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, పెద్ద చదువు వచ్చాము,
సో మనల్ని స్పెషల్గా చూస్తారేమో, ప్రత్యేకమైన ఘనత నాకు ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు ఆయన. నేను ఒక స్పెషల్గా ఉంటానేమో, ఒక విలువైన వాడిగా ఉంటానేమో, నన్ను ఒక పెద్దగా చూస్తారేమో అని మనసులో ఏదో అనుకొని వచ్చాడు. కానీ అక్కడ జరిగింది భిన్నమైన కార్యాలు. ఒక సందర్భం వచ్చినప్పుడు సాతానా నా వెనక పొమ్ము అని దేవుడు గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని అంటే ఎవరైనా ఊరుకుంటారా? సైతాన్ అన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? పబ్లిక్లో ఒక మంచి పేరును గాంచి అన్ని విషయాలు ముందు ఉండి చక్కగా మాట్లాడుతూ హుషారుగా తిరుగుతున్న వ్యక్తిని యేసయ్య చూసి పబ్లిక్లోనే సాతానా నా వెనక పొమ్ము అని గట్టిగా గద్దించాడు. కొన్ని పర్యాయాలు శ్రమలు, ఆపదలు, పోరాటాలు గుండా మనల్ని ప్రభు నడిపిస్తున్నప్పుడు సంతోషంగా మనం సాగిపోదాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దానియేలు అప్పగించుకున్నాడండి. అప్పగించుకున్నాడు. హేగే వశమై ఉన్నాడు. హేగే అప్పచెప్పినప్పుడు ఏంటండి, ఆ నపుంసకుల చేతికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ వశమై ఉండి, వాళ్ళ చేతులు ఉండి, హేగే కాదండి, ఒక నపుంసకుడి చేతికి ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చేతిలో ఆయన అప్పచెప్పబడిన స్థితిలో ఉన్నాడు గనక తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతుంటే దానియేలు మహా అభివృద్ధిలోకి రావడానికి, అత్యధికమైన అభివృద్ధిలోకి రావడానికి మరొక కారణం ఏంటని మనం చూస్తే చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా, రాజు భుజించే భోజనము, రాజు సేవించే పానీయాన్ని పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొని. అదేనండి నేను చెప్పింది. ఒక వ్యక్తి మహా అభివృద్ధిలోకి రావాలంటే తను పరిశుద్ధపరచుకోవాలి, యథార్థవంతుడుగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. రాజభోజనం. ఇప్పుడు మనం ప్రతి ఫస్ట్ సండే ఏం తింటామండి? రొట్టె, ద్రాక్షరసం తీసుకుంటాం. ఇది దేనికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యం. ఆయన రక్త మాంసాలు మనం పాలు పంపులు పొందుతున్నాం. నిబంధన. యేసయ్య రక్త మాంసాలు పాలు పంపులు పొందడం అనేది ఒక నిబంధన. మరి ఆ దేశంలో కూడా వాళ్ళు రాజు భుజించే ఆహారము, రాజు సేవించే పానీయం, వాళ్ళు అక్కడ ద్రాక్షారసం ఇస్తున్నారు, అక్కడ రాజు భుజించే భోజనాన్ని ఇస్తున్నారు. అంటే అది వాళ్ళ దేవతకు నిబంధన. అది ఆ నిబంధనలోకి వెళ్ళిపోలేదండి. దేవుని నిబంధనలో నిలిచి ఉన్నాడు. ఓ తీర్మానం, నేను పవిత్రంగా ఉండాలనే తీర్మానం, పరిశుద్ధంగా బ్రతకాలనే తీర్మానం. కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఒకటి అప్పజెప్పబడి జీవిస్తున్నాడు, రెండవదిగా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఒక బ్రదర్కి ఆయన ఉద్యోగం చేస్తున్న చోట లంచం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన రిజెక్ట్ చేశాడు. లేదండి నేను లంచం తీసుకున్నంటే ఆయనకు పైన అధికారి ఒక ఆయన ఉంటాడు. ఆయన వచ్చాడు, అన్నాడు, నువ్వు తీసుకోకపోతే తీసుకుపోయాయి, నీవు తీసుకొని మాకు ఇవ్వు, మేము డైరెక్ట్గా తీసుకోవడం లేదు, నీవు ఆ పోస్ట్లో ఉన్నావు కనుక నువ్వు తీసుకొని మాకు పంపించాలి అదని. అంటే సరే అదేటండి, నేను లంచం తీసుకొని నేను ప్రార్థనకి వెళ్ళేవాడిని, భక్తి చేసి, నీవు ఇలా ఉన్నావనుకో ఉద్యోగం పోతుంది, ఉద్యోగం చేసుకునే అలవాటేనా, ఇది ఉద్యోగం చేసుకునే పద్ధతులేనా అని వాళ్ళు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, సరే అటైతే నా ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను, నా ఉద్యోగాన్ని నేను రిజైన్ చేస్తాను. అదేంట్రా, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, పిల్లల పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇలా నీతి, పవిత్రత, పరిశుద్ధత అంటే బతకలేము ఈ లోకమంతా. ఎక్కడ చూసిన కరప్షన్, ఎక్కడ చూసిన అవినీతి, ఎక్కడ చూసిన అక్రమాలు. ఈ అక్రమంగా ఉన్న మనుషుల మధ్యలో నీవు ఒకడే నీతివంతులుగా ఉంటారంటే కుదరదు. కాబట్టి నీవేం తీసుకోవద్దు, నీవు తినొద్దు, అటు తీసుకొని నా చేతికి అప్పచెప్పు, నాకు అవసరం లేదండి. నీ ఉద్యోగం పోతుంది, నీ ఉద్యోగం తీసేసి, నా ఉద్యోగం మీరు తీసేయడం ఎందుకు, నేనే రిజైన్ చేసేస్తాను, ఉద్యోగం రాసి ఇచ్చేసి వచ్చేసాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ అనుభవం చూసినప్పుడు మూర్ఖుడు బతకడం నేర్చుకోలేదు, బ్రతకడం చేత కాదంటారు, పర్వాలేదు, బజార్న పడిన పర్వాలేదు, కాకిలాగా కలకాలం బతికేదనకన్నా హంసంలాగా 6 నెలలు బ్రతికిన చాలు, నీతితో నిజాయితీ కొద్ది కాలం బ్రతికిన పర్వాలేదు, నీతితో నిజాయితీ పస్తున్న పర్వాలేదు, నేను ప్రభు కోసం జీవిస్తాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.
ఎనిమిది మంది ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారు. 8 మందికి ఆ జాబ్స్ వచ్చిందండి. సండే వాళ్ళకి సెలవు ఉండదంట, ఆదివారం ఆరాధన ఉండదు. 8 మంది ఫ్రెండ్స్ 8 మంది అప్లై చేసుకున్నారు. 8 మందికి ఉద్యోగం వచ్చింది. దాంట్లో సండే, అది ఒక ప్రైవేట్ జాబు. 8 మంది అప్లై చేసుకున్నారు. 8 మందికి జాబ్స్ వచ్చింది. దాంట్లో సండే సెలవు ఉండదన్నమాట. 7 కాంప్రమైజ్ అయిపోయారు. ఎలాగో చూద్దాంలే, మనం అక్కడ కూర్చొని లైవ్ అన్న చూడవచ్చు. లైవ్ ఉన్నాయిగా ఇప్పుడు. లైవ్లకి ఏం తక్కువ అండి. ఉదయాన్నే 6 నుండి స్టార్ట్ అవుతుంది, కొన్ని చోట 5 మొదలవుతుంది లైవ్. ఏమైంది అక్కడ మనం ఉద్యోగం చేస్తూ లైవ్ చూసుకోవచ్చులే, వాక్యానికి ఏమైంది, ఏదో టైంలో సాయంత్రం ఆరాధన ఉంటుంది, ఏదో ఒక ఆరాధనలో కలుసుకోవచ్చులే, ఉద్యోగం ముఖ్యమా ఆరాధన ముఖ్యమని 7 కాంప్రమైజ్ అయిపోయారు. 7 కాంప్రమైజ్ అయ్యి జాయిన్ అయిపోయారంటే ఒకడు మాత్రం నాకు వద్దండి సార్ ఈ జాబ్. అదేంటయ్యా ఎందుకు వద్దంటామంటే, ఆదివారం మేము ప్రార్థనకి వెళ్తామండి, ఆదివారం ఆరాధనకి వెళ్తాము, ఆదివారం దేవుని దినమని మేము నమ్ముతాము. సో 6 రోజులు మేము పని చేసుకుని 7వ రోజు ప్రభు కోసం మేము ప్రతిష్ఠించుకున్నాం. 7వ రోజు మేము మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. సో కాబట్టి నాకు మంచి శాలరీ బాబు, మంచి శాలరీ, నీకు పెద్ద వర్క్ ఏమి ఉండదు, వర్క్ తక్కువ, శాలరీ ఎక్కువ, ప్రశాంతంగా చేసుకోవచ్చు, నా మాటను, ఆదివారం కూడా పని చేసుకో, నీకు అవసరమైతే మంగళవారం సెలవు ఇస్తాను, లేకపోతే ఇంకో రోజు అంటే నాకు అవసరం లేదండి అని ఆ ఉద్యోగం మానేశాడు ఆయన. 7 కాంప్రమైజ్ అయిపోయారు. ఒరే నీకు బతకడం తెలియదురా, నీకు జీవించడం తెలియదురా, అయినా పర్వాలేదు బాబు, నాకు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, శాలరీ తక్కువైనా పర్వాలేదు, నేను నా కుటుంబం ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి. చెప్పలు కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కాంప్రమైజ్ అయి జీవించే అనుభవం కాదు. ఈ ఆహారాన్ని మేము భుజించము, ఈ పానీయాన్ని సేవించము, మేము దేవునితో నిబంధన చేసుకును, నిబంధన చేయబడిన భక్తులం మేము. ఈ ఆహారం ద్వారా మా ఆత్మీయ జీవితం పాడైపోతుంది, ఈ ఆహారం ద్వారా మా భౌతికమైన దేహం పాడైపోతుంది, మా ఆత్మీయ జీవితం పాడైపోతుంది, కనుక మాకు కొంత సమయాన్ని ఇవ్వండి అని సమయాన్ని తీసుకొని ఈ 10 days మమ్మల్ని పరీక్షించి చూడండి బాబు, మాకు ఆకుకూరలు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి చాలు అని ఆ 10 days వాళ్ళు ఆకుకూరలు తిన్నారు, మంచినీళ్ళు తాగారు. మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ప్రియులరా 10 రెట్లు శ్రేష్టమైన జ్ఞానముతో కృపతో కళగా వాళ్ళు మార్చబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం, ఎవరిని దేవుడు మహా అభివృద్ధిలోకి తీసుకొస్తాడంటే ఒక తీర్మానం ఉండాలి. సొదొమ రాజు ఉన్నాడండి, ఆయన వచ్చేసి వెండి తీసుకోండి, బంగారం తీసుకోండి అని అబ్రహాంకి ఇస్తుంటే, చెప్పులు వారైనను నూలు పోగైనను తీసుకుని, ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే బల్లారదని తీసుకున్నాను. ఆమె చెప్పడం అందరు గట్టిగా. అంత క్రితమే ఆయన షాలేము రాజు దగ్గర ఏం తీసుకున్నాడు, రొట్టె ద్రాక్ష. ఇప్పుడే జస్ట్ నేను ప్రభు బల్లారదని తీసుకున్నాను, ఇప్పుడే జస్ట్ బల్లారదని తీసుకొచ్చాను, నీ సొమ్ము నాకు అవసరం లేదు. చెప్పులు వారైన నూలు పోగైన నేను తీసుకున్నాను. మేము దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం, ఆ నిబంధన కట్టుబడి ఉంటాం. కాబట్టి ఎవరిని దేవుడు ఒక వృద్ధిలోనికి తీసుకెళ్తుంది, తుదకు ఎవరి జీవితం మహిమకరంగా మార్చబడుతుందంటే ప్రియులారా, ప్రభు మనల్ని ఉంచిన చోట మనల్ని అప్పగించుకోవాలి. రెండవదిగా నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నేను పవిత్రంగా. దేవుడు నన్ను నేను కాపాడుకోవాలనే సంకల్పం నాకు లేకపోతే ప్రపంచమంతా వచ్చి నన్ను పవిత్రంగా ఉంచాలన్నా ఉంచలేరు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినాలనే సంకల్పం నీకుంటే అది ఎంత గందరగోళంగా ఉన్నా కూడా ఆ గందరగోళ పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని వినాలని, ఆ వాక్యం కోసం నీ మనసు పరితపిస్తుంటుంది. వాక్యాన్ని వినాలనే మనసు ఉంటే అక్కడెక్కడో వినబట్లేదు, లేచి ఎక్కడ వినబడుతుంది అక్కడికి వచ్చి కూర్చుంటారు. సార్ వినబట్లేదని చెప్తూనే ఉంటారు. వినబడే చోటు వచ్చి కూర్చుంటారు. వినాలనే ఆసక్తి ఉన్నప్పుడు, ఆ వాక్యం వినాలనే ఆసక్తి నీకు లేనప్పుడు, పవిత్రంగా ఉండాలని ఆసక్తి నీకు లేనప్పుడు, నీ చెవులో వచ్చేసి ఇదిగో నా కుమారుడా కుమారి అంటున్నా కూడా ఏంటంటే ఇప్పుడు కాదులే మరలా చూద్దామంట. నేను పవిత్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ పవిత్రంగా ఉండాలి, నా ఫ్యామిలీ ప్రేయర్ఫుల్గా ఉండాలి, నా కుటుంబం పరిశుద్ధమైన అనుభవాలు ఉండాలనే ఆ సంకల్పం నీకు ఉండాలి, ఆ తీర్మానం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నేను పవిత్రంగా ఉంచుతాడు. అమ్మ ఎంతకాలం నేను కాపాడుతుంది, నాన్న ఎంతకాలం నేను కాపాడుతాడు, నడిపించే సేవకులు నేను ఎంతకాలం కాపాడుతాడు. 365 రోజులు 360 degrees కెమెరాలు పెట్టి నేను ఎవరు కాపాడుతారు? ఎవరిని కాపాడలేరు. నిన్ను నువ్వు కాపాడుకోవాలనే సంకల్పం నీకు ఉన్నప్పుడు ప్రభు నిన్ను కాపాడుతాడు.
మనుషుల భయానికో లేకపోతే ఎవరో ఏమైనా అంటారేమోనో, సమాజం ఏమో అంటుందని పవిత్రంగా బ్రతికేది పవిత్రత కాదు. సమాజం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో అని పవిత్రంగా బ్రతికేది కాదు పవిత్రత. పవిత్రత అనేది నీ తీర్మానాన్ని బట్టి, నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను యథార్థంగా బ్రతకాలనే సంకల్పం నీకుంటే, ఆ సంకల్ప బలం ఉన్న వాళ్ళకి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సహాయం ఎప్పటికీ అందుతుంటుంది. వారిని దేవుడు పవిత్రంగా కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకుకూరలు తిన్నవాళ్ళు అంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడం ఏంటి? రోజు మాంసాహారం తిని ద్రాక్షారసం తాగి బీర్లు తాగిన వాళ్ళు బలహీనంగా ఉండడం ఏంటి? ఒట్టి ఆకుకూరలు తిని మంచినీళ్ళు తాగిన వాళ్ళు అంత హుషారుగా ఉండడం ఏంటి? తినే తిండిలో లేదు. వాళ్ళు ఆకుకూరలు తిన్నారా, మాంసం తిన్నారని కాదు ముఖ్యం, వాళ్ళ తీర్మానం, వాళ్ళ సంకల్పం. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మరి ఈరోజు మనం పవిత్రంగా ఉండాలనే ప్రణాళిక మనకుందా? తీర్మానం మనకుంటుందా? జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. యవనస్తులారా జాగ్రత్తగా ఉండాలి. చేతులారా పాడు చేసుకుంటున్నారు కొంతమంది. ఆ పరిశుద్ధతను గురించిన దర్శనమే లేదు, పవిత్రంగా బ్రతకాలన్న ఆలోచన లేదు, యథార్థంగా జీవించాలన్న ఆలోచన లేదండి. దేహానికి దీపం కన్నె గనక ఆ కన్ను చెడిపోయింది అనుకోండి, దేహం అంతా చెడిపోతుంది. చర్చికి వచ్చే పిల్లలు కూడా కొంతమంది చూస్తూ ఉంటాను, వాళ్ళ చూపులు, వాళ్ళ నడవడిక అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు మారుతారు? దేహానికి దీపం కళ్ళే. ఆ కళ్ళు చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది. కనుక నీ కంటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నీ నేత్రాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అది నీ దేహానికి దీపం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, దానియేలు మరొక శ్రేష్టమైన విషయం. 5వ అధ్యాయం, దానియేలు 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదవండి. ఈ వ్రాత చదివి దాని భావము భావమును తిరిగి చెప్పవలనని జ్ఞానులను గారడి విద్య గలవారిని పిలిపించి తిని, కానీ వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయారు. ఈ సంగతి యొక్క భావం చెప్పలేకపోయారు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గురించి విన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని, నీవు గాని చెప్పగలిగితే నీకు ఊదా రంగు వస్త్రాన్ని నీవు కట్టుకున్న వాడై మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా నీవు వేలుబడి చేస్తావు. మూడో రాజుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాజు చేసిన పనికిమాలిన పని గురించి దేవుడు ఆయన గురించి గోడ మీద ఒక వ్రాత, దేవుని యొక్క హస్తం వచ్చి ఒక రాతను రాసి తెలియచేయడం జరిగింది. అది ఎవరికి అర్థం కాలేదు. దానియేలు చెప్పగలుగుతాడని తెలిసి దానియేలుని పిలువనంపించారు. అప్పుడు ఏంటంటే ఊదారంగు వస్త్రం ధరించుకొని, మెడకు బంగారు ఆభరణాన్ని ధరించుకొని, ఈ దేశంలో మూడవ రాజుగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, 3వ రాజుగా నీకు మంత్రి పదవి ఇస్తాం, నేను 3వ రాజుగా పెడతాం అని అంటే, అప్పుడు దానియేలు అంటాడు, చదవండి మా. అందుకు దానియేలు, ఇట్లా నేను నీ దానములు నీ యొద్దే ఉంచుకొనుము, నీ బహుమానాన్ని మరి ఎవరికి ఇవ్వాలనుకుంటావు వాళ్ళకి ఇచ్చుకో. అయితే నేను ఈ వ్రాత నీకు చదివి దాని భావమును నీ దానములను నీ యొద్దే ఉంచుకో, నీ బహుమానాలు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. నీ దానాలు నాకు అవసరం లేదు, నీ బహుమానం నాకు అవసరం లేదు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం అండి. నీ దానములు నీవే ఉంచుకో. కాంప్రమైజ్ అవ్వలేదండి. కాంప్రమైజ్ అయ్యి బహుమానాలకి, డబ్బుకి, అటువంటి బహుమానాలకి, డబ్బులకి అమ్ముడు పోయిన అనుభవాలు లేదు. నాకు దేవుడు బయలుపరిచిందని నీకు చెప్తాను, నాకు దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో దాన్ని నీకు చెప్తాను అంతే. యోసేపు పోతిఫరు భార్యతో కాంప్రమైజ్ అయి ఉంటే ఆడు జైలుకి వెళ్ళేవాడా? యోసేపు పోతిఫరు భార్యతో కాంప్రమైజ్ అంటే అసలు కష్టాలు లేవు కదా, ఆమె కదా దాని అంతటికి అధిపతి. ఏమైంది? ఆమె మాటకు సమ్మతించుంటే అసలు యోసేపుకి అసలు ఆ శ్రమలో ఉండేది కాదు కదా. ఒప్పుకోలేదండి ఆయన, ఆ పాపానికి తను ఒప్పుకోలే.
చెరసాల్లోకి వెళ్ళడానికని ఇష్టపడ్డాడు కానీ ఒప్పలేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఎలీషా ఉన్నాడు, ఎలియా ఉన్నాడు, ఎలియా భక్తుడు ఉన్నాడు, యెజబెల్ అనే స్త్రీ ఉందండి. ఆమెతో కాంప్రమైజ్ అయిపోయి మేడం గారు అని ఆమె వెనక తిరుగుంటే అసలు సమస్య లేదు కదా. ఆమె బెదిరించింది, భయపెట్టింది. మేడం గారు అంటే ఏదో పొరపాటు అయిపోయిందండి అని వెళ్ళి యెజబెల్ స్త్రీతో కాంప్రమైజ్ అయిపోయింటే అసలు ప్రాబ్లమే లేదు కదా. చావనాన చస్తాను కానీ యెజబెల్ ఆలోచనకి నేను చెవి యొగ్గను, చావనైనా చస్తాను అవసరమైతే. యేసుక్రీస్తు ప్రభులు వారు శాస్త్రులతో పరిసయ్యులతో చేతులు కలిపి ఉంటే అసలు సిలువ వేయబడేవాడే కాదు. శాస్త్రులతో పరిసయ్యులతో కలిసి సేవ చేస్తుంటే అసలు గొడవే ఉండేది కాదు కదా. కానీ శాస్త్రుల బోధను, పరిసయ్యులు సద్దుకాయల్ని గద్దించాడు, శాస్త్రుల్ని గద్దించాడు. వాళ్ళ కార్యక్రమానికి ఒప్పలేదండి ఆయన. దేవుని ప్రియులారా, విశ్వాస యాత్రలు సాగిపోతున్నా మన జీవితాలు కాంప్రమైజ్ అయ్యి బ్రతికి జీవితాలు ఉంటున్నాయా, లేకపోతే ప్రభు కోసం నిలబడే అనుభవాలు ఉన్నాయా ఆలోచించాలి. ఆమేన్. సాతాను కూడా కొన్ని ఇస్తాడండి మనకు. నీవు నాకు కానీ సాగిల పడితే ఈ లోక రాజ్యమంతా నేను నీకు ఇస్తాను. మనకు ఇచ్చేవాడు సాతానుడా దేవుడా అనేది కూడా మనం గుర్తుపట్టాలి. ఇచ్చిందంతా పుచ్చుకునేది కాదు బాబులు, ఇచ్చిందంతా పుచ్చుకోవడం కాదు. ఇచ్చేది ఎవరు? ఇచ్చేవాడు ఏ మనసుతో ఇస్తున్నాడు అవి కూడా చూసుకోవాలి. ఇచ్చారు తెచ్చారు అని నింపుకోవడం కాదు, ఏ మనసుతో ఇస్తున్నారు. దేవుడు ఇస్తాడు, సాతానుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు, సాతానుడు ఇస్తాడు. కానీ ఎవరిచ్చింది నువ్వు తీసుకుంటున్నావు? లోక మహిమంతా చూపించి ఒకసారి నువ్వు సాగిల పడితే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. నువ్వు నాకు సాగిల పడితే ఈ లోక మహిమంతా నీకు ఇస్తానన్నాడు. సాతానా తొలగిపో, నన్ను విడిచి తొలగిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేర్ రాణికి అహష్వేరోషు రాజు నా రాజ్యంలో సగం ఇస్తానన్నాడు. ఆయన సంస్థానాలు ఎన్ని సంస్థానాలమ్మా? 127 127 సంస్థానాల్లో సగం నీకు ఇస్తానన్నాడు. సగం అంతే 127లో సగం అంతా 63.5 రాజ్యాలు, 63 సంస్థానాలు నీకు ఇస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 63 సీఎం పోస్టులు నీకు ఇస్తా. 63.5 ఇస్తారు. 63.5 రాష్ట్రాలు, సంస్థానాలు, దేశాలు నాకు ఇస్తావా? 63.5 దేశాలు, ప్రధానమంత్రి పోస్టులు నాకు ఇస్తావా అని ఆశపడి తీసుకునేదండి. నాకు అవసరం లేదయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిచ్చిదానవా నీవేమన్నా? సగం రాజ్యం నీకు రాసిస్తానన్నాడు. నాకు అవసరం లేదు. నాకు రాజ్యం కాదు కావాల్సింది, నశించిపోతున్న ఆత్మలే కావాలి. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా. నశించిపోతున్న ఆత్మలు కాపాడబడాలి, యూదా జాతి కాపాడబడాలి, దేవుని ప్రజలు కాపాడబడాలి. అదే నాకు కావాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. సో ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అవి మనం ఆలోచించి తీసుకోవాలి. ఆయన అన్నాడు, నీకు మూడో రాజు పదవిని ఇస్తాను నేను అన్నాడు. నీ దానాలు నీవే ఉంచుకో, నీ బహుమానాలు నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. నాకు అవసరం. ఇదేనండి తీర్మానం అంటే, ఇదే పరిశుద్ధత అంటే. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగడం కాదు, ఫ్రీగా వచ్చే దానికోసం ఎగబడడం కాదు. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దీని వెనకాల ఏంటి అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దానియేలు లైఫ్ ఆరంభం అల్పమై ఉండొచ్చు, ముగింపుని దేవుడు మహిమకరంగా మార్చాడు. హల్లెలూయా. మూడోదిగా దానియేలు గురించి మనం ధ్యానిస్తే, దేశమంతా ఒక చట్టం వచ్చింది. దేశమంతా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే 30 రోజులు రాజుగారికి తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలంట? ఏది అవసరమైనా రాజుగారికే మనం మెసేజ్ పెడితే ఆయన మనకు అందిస్తాడు. ఏదున్నా రాజుగారికే చెప్పాలి. రాజుని దేవుణ్ణి చేశారు. ఇలాంటి ఒక శాసనం వచ్చిందని తెలిసి దానియేలు వెళ్ళి యథావిధిగా తన మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి, అప్పటికి దానియేలుకి 70 సంవత్సరాల వయసు అంట. ఎంతండి ఆయన వయసు చెప్పాలి? ఆయన వయసు ఎంత అప్పటికి?
70 సంవత్సరాల వయస్సున్నప్పుడు దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, మనం ఈ యవనస్తులుగా ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటాం కానండి, ఏజ్ అయ్యే కొద్దిగా కొంచెం భయపడుతూ ఉంటారు. ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళకు ఉన్నంత ఆ డేర్ అనేది వృద్ధాప్యంలో ఉండదు కొంతమందికి, ఎందుకంటే వయసు రీత్యా బలహీనం అవుతుంటారు. కానీ ప్రైజ్ లార్డ్, 70 ఏళ్ల వయస్సు అప్పుడు కిటికీలను తెరిచి ధైర్యముగా, భయపడటకు పిరికి ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మ పరిశుద్ధాత్మను పొందాం. చెప్పండి కూడా అందరు గట్టిగా సార్ 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 కొంచెం డోర్లు క్లోజ్ చేసుకుంటే మంచిదేమో సార్, ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం అవసరం అంటే, రిస్క్ ఏం లేదు. నేను యథావిధిగా గత 70 ఏళ్ళుగా నేను చేస్తున్నాను ప్రార్థన, ఇప్పుడు కూడా చేస్తాను. 70 ఏళ్ళుగా నేను చేస్తూ వచ్చిన ప్రార్థన, 70 ఏళ్ళుగా నేను అనుసరిస్తూ వచ్చిన మార్గం, ఈ బబులోను దేశంలో అడుగుపెట్టిన దినం మొదలుకొని యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థించే నా అలవాటు, నా అనుభవం మార్చుకోండి సార్, మార్చుకోను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, తీసుకెళ్ళి సింహాలున్న గుహలో తీసుకెళ్ళి దానియేలు పడేశారు, సింహపు గుహలో పడేశారు. వాళ్ళెవరో వచ్చి సహాయం చేస్తారు, వీళ్ళెవరో సహాయం చేస్తారు. మనుషులు ఎవరి సహాయాన్ని కోరుకోలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఎవరో ఉన్నారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎవరో వస్తారు, ఎవరో ఉన్నారు, ఎవరో నాయకులు వస్తారు, ఎవరో హెల్ప్ చేస్తారని ఎవరి మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడాలి. ఆమె చెప్పండి గట్టిగా. వెంటనే రాజుగారి దగ్గరికి, రాజా నేను ఎదురు క్లోజ్ కదా, మనం ఎదురు క్లోజ్ కదా, నేను నీకు ఎన్ని హెల్ప్ చేశాను, నీకు ఎన్ని సహాయాలు చేశాను, నీవేంటి నాకు ఇలా చేసావు, నన్ను ఎట్లాటో సేవ్ చేయి అని అడగలేదు. పర్వాలేదు, సింహపు గుహలు వెళ్ళడానికి రెడీగా ఉన్నాడండి. నేను అంటాను ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని వైపు చూస్తే మనకు సహాయం చేయగలిగిన వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా హల్లెలూయా. దానియేలు ఓల్ నైట్ సింహపు గుహలో ఉన్నాడండి. ఉదయకాలం రాజు పరిగెత్తుకుంటూ గుహ దగ్గరికి వచ్చాడు. రాజే దానియేలు వెతుక్కుంటూ వచ్చాడు, కానీ దానియేలు రాజుని వెతుక్కొని పోలేదు. నీవు సహాయాన్ని వెతుక్కొని వెళ్ళవలసిన అవసరం లేదు, నీకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు నిన్ను వెతుక్కొని రాబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. నీవు ఎవరిని వెతకవలసిన అవసరం లేదండి, నిన్ను వెతుక్కొని వస్తారు. దానియేలు అని రాజు తనను వెతుక్కొని వచ్చినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంత్యదినంలో మనం ఉన్నాం, అపాయకరమైన రోజులు మనం ఉంటున్నాం. మన ఆరంభం ఈరోజు అల్పముగా ఉండొచ్చు, మన ఆరంభం స్వల్పముగా ఉండొచ్చు. మన ముగింపు మహా అభివృద్ధితో, తుదకు మనం ఆ మహా అభివృద్ధిని పొందాలంటే దానియేలులాగా అప్పజెప్పిన చోట అప్పజెప్పబడి అప్పగించుకొని జీవించండి. రెండవదిగా, అపవిత్రత ఉందని తెలిసినప్పుడు అక్కడ పవిత్రత కోసం నిలబడండి. అక్రమంగా మనకి ఏదో వస్తుందంటే దుష్టుని చేతి నుండి తీసుకోవడానికి ఇష్టపడద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. ప్రార్థనకు ఆటంకాలు రావచ్చు, భక్తి చేయడానికి ఆటంకాలు రావచ్చు. లొంగిపోవద్దు, లోకానికి సాతానుకు లొంగిపోవద్దు. ధైర్యంగా దేవుని కోసం నిలబడి ఆ ప్రార్థించే ఆ తీర్మానం అనుకున్నప్పుడు మొదట నువ్వు కొద్దిగా ఉన్నాను, తుదకు మహా. రాజులు మారుతూ వచ్చారు, రాజ్యాలు మారుతూ వచ్చింది. క్రమక్రమంగా దానియేలు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇంకొక 2 మాటలు జస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఆ రెండో మాట దానియేలు గ్రంథం, రెండో మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనం. ఇంకా 2 మాటలు. తుదకు నీకు మేలు చేయవలనని, నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నేను నిన్ను పోషించాను. ప్రియులారా, తుదకు మహా అభివృద్ధి. రెండవదిగా, తుదకు నీకు మేలు చేయాలని ఆయన నిన్ను అరణ్యములోనికి తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అరణ్యపు అనుభవం. ఇశ్రాయేలు ప్రజల దేవుడు అరణ్యములోనికి ఎందుకు తీసుకెళ్ళాడు? అరణ్యపు అనుభవాలని ప్రభు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే తుదకు ముగింపు మంచిగా మారాలి. ఈరోజు అరణ్యంలో ఉన్నావేమో, ఈరోజు ఆపదలో ఉన్నావేమో, ఈరోజు శ్రమలో ఉన్నావేమో, ఒక ముగింపు రాబోతుంది. ఆ రోజు నా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా.
తుదకు మనకు మేలు చేసే దేవుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అరణ్యపు అనుభవాలు. దేవుడు ఎందుకు వీళ్ళని అరణ్యంలోనికి నడిపించుకుంటూ వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు అరణ్యానికి, ఐగుప్తు దేశంలో దేవుడు వాళ్ళకు 2 ముఖ్యమైన విషయం చెప్పాడు. ఒకటి, మిమ్మల్ని విడిపిస్తాను. రెండోదిగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను. 2 ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఒకటి విడిపిస్తాను, రెండోదిగా నడిపిస్తాను. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసండి? ఇంకేముంది, ఐగుప్తు నుండి విడిపించగానే వెంటనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తామని చెప్పి ఈ న్యూస్ మొత్తం దేశమంతా స్ప్రెడ్ చేశారు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, దేవుడు మమ్మల్ని విడిపిస్తారంట, మేము వెళ్ళే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అందుకే వాళ్ళందరూ కూడా, అవునా పాలు తేనెలు ప్రవహించే దేశమా, మేము రావచ్చా అంటే, రండి, దాని ముందు మీకు 2 టికెట్లు తీసుకుంటాం. ఇదేమన్నా సినిమా టికెట్లా? అర్థమైందండి? ఐగుప్తులు వీళ్ళందరూ ఏం చెప్పారంటే, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మోషే గారు వచ్చాడు, వాళ్ళ బ్రదర్ ఆహారోన్ ఇక్కడే ఉన్నాడు, మోషే గారు వచ్చారు, మాకు విడుదల వస్తుంది, మమ్మను ఆ పాలు తేనెలు ప్రవేశం రేపు మాకు మేము ఈ ఐగుప్తు నుండి విడుదల పొందుతాం, నెక్స్ట్ ఒక 1 వీక్లో కానాన్ దేశానికి వెళ్ళిపోతాం, అక్కడ పాలు పారుతూ ఉంటుంది, తేనె పారుతూ ఉంటుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ప్రైజ్ లార్డ్. అక్కడ ఉచితంగా మాకు ఇల్లు ఇస్తారు, అక్కడ మాకు ఉచితంగా నిర్మించబడిన గృహాలు ఉంటాయి, మాకు అక్కడ ఉచితంగా పాలు ఇస్తారు, అక్కడ ఉచితంగా మాకు ద్రాక్షరసం ఇస్తారు, అక్కడ ఖర్జూరపు వృక్షం ఉంటుంది, ప్రపంచానికి ఆభరణము దేశం అది, మా పూర్వీకులు మా పితరులు చెప్పిన దేశాన్ని మేము స్వాధీనపరుచుకుంటాము అని వాళ్ళందరికీ ఆ విషయాన్ని స్ప్రెడ్ చేశారు. అందుకే వీళ్ళు బయలుదేరేటప్పుడు ఈజిప్షియన్స్ కూడా చాలామంది బయలుదేరారు. ఎందుకంటే వెనువెంటనే మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం. మనం కూడా చాలాసార్లు సువార్త చెప్పేటప్పుడు ఇదే చెప్తుంటాం. ప్రైజ్ లార్డ్. మీరు ప్రభువు నమ్ముకోండి, ₹1,00,000 ఉందా మీ దగ్గర, ప్రభువు నమ్ముకోండి, అది నెల తిరిగి వచ్చే లోపల ₹1,00,00,000 అవుతుంది. ఇది మనం చెప్పేది. క్యాన్సర్ పుండు, ఏం కంగారు పడదు, క్యాన్సర్ పుండాది, నువ్వు మందిరం తీసుకురా, మా పాస్టర్ గారితో ప్రార్థన చేస్తే నువ్వు గేడు దాటి లోపల క్యాన్సర్ పుండు పోతుంది. తప్పని నేను అనను, తప్పను. స్వస్థత, ఆశీర్వాదాలు ఇవి తప్పని చెప్పను. విశ్వసించిన వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. కానీ దాని కొరకే మన ప్రభుని విశ్వసించకూడదు కదా. కేవలం ఆశీర్వాదం కోసం మాత్రమే మనం విశ్వసించకూడదు కదా. కేవలం స్వస్థత కోసం మాత్రమే ఆయన విశ్వసించకూడదు కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు వాళ్ళని సీనాయి అరణ్యములోనికి తీసుకొచ్చాడు. సీనాయి అరణ్యములోనికి ప్రభు తీసుకొచ్చాడు. వాళ్ళు ఎందుకు సణిగారు, ఎందుకు గొడిగారు, ఎందుకు ఇరిటేట్గా ఫీల్ అయ్యారు, ఎందుకు సణిగారంటే, మాకు ఇక్కడ రిలీజ్ అవ్వగానే, ఇక్కడ విడుదల అవ్వగానే వెంటనే పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని సీనాయి పర్వతం దగ్గర లేకపోతే సీనాయి అరణ్యంలోకి తీసుకొచ్చి అక్కడ దేవుడు తన ధర్మశాస్త్రం అంత వారికి బోధించాడు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. తన ప్రేమ అంతా అక్కడ వాళ్ళకి కనపరుస్తూ వచ్చాడు. వాళ్ళు ఎలా జీవించాలో. రక్షణ పొందడానికి వాళ్ళు ఏం కష్టపడలేదండి. రక్షణ పొందడానికి, రక్షణ అనేది ఉచితం. ఆమె చెప్పండి అది గట్టిగా. రక్షణ పొందడానికి ఎంత ఖర్చు పెట్టుకున్నావమ్మా నువ్వు? బ్యాప్టిజం తీసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టారు మీరు? బాప్తిజం పొందే దగ్గర అక్కడ ఏంటి పేర్లు రాసుకునే దగ్గర ఒక నిలబడి, ఏ ఊరు? మాది ఫలానా ఊరు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుండి పాపంలో ఉన్నావు? ఇంచుమించు 30 ఏళ్ళ నుండి పాపంలో ఉన్నావు. సరే, ఓ 30,000 కట్టు అని అన్నారండి. పాప క్షమాపణ, బాప్తిస్మము, రక్షణ అనేది మన వెండి బంగారాలతో విమోచించబడలేదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా, పవిత్రమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఉచితముగా కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. సో ఐగుప్తు నుండి మీకు విడుదల వచ్చింది. ఎందుకంటే అక్కడ మీరేం కష్టపడలేదు, ప్రయాసపడి ఉచితంగా దేవుడు రక్షణ ప్రసాదించాడు. కానీ సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆ అనుభవాలన్నీ దేవుడు వారికి నేర్పిస్తూ వచ్చారు. అనేకులు మరి అరణ్యములో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, విరుద్ధంగా మాట్లాడారు. అనేక మంది ఆకు రాలినట్లు రాలిపోయారు. ప్రియమైన వల్ల దేవుడు మనం నడిపించే అరణ్యపు అనుభవాన్ని ఓర్చుకుని మనం వెళ్ళగలిగితే తుదకు దేవుడు మనకు మేలు చేస్తాడు. సో అందుకే దేవుని నడిపింపుని ఎప్పటికీ అపార్థం చేసుకోవద్దు.
దేవుడు మనల్ని ఒకసారి కొన్ని పర్యాయాలు శ్రమల గుండా తీసుకెళ్తున్నట్టే ఏదో ఆ ముగింపును మనం చూసుకోవాలి. తుదకు మనకు ప్రభు మేలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయ్యో ఇవన్నీ మాకెందుకు అని వాళ్ళు అడిగితే, రాబోయే కాలంలో ప్రపంచానికి మీరు ఆదర్శంగా ఉండాలి. ఆమేన్. రాబోయే కాలంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ప్రజలు విధులు నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి క్రమాలు నేర్చుకోవాలి, మిమ్మల్ని చూసి ఆరాధన నేర్చుకోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఆరాధనకి ఆధారం ఎవరంటే ప్రేమైన వారు. ఇశ్రాయేలు ప్రజల ఆరాధన విధానం చూడండి మీరు. వాళ్ళ ఆరాధన విధానం, వాళ్ళ అర్పణ విధానం, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ తెలివి, ప్రపంచ దేశానికి ఇన్స్పిరేషన్, ఇవన్నీ వీళ్ళకి ఎలా వచ్చిందంటే మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని మీరు గమనించు, ప్రతిదానికి అక్కడ పరిష్కారాన్ని మనం చూస్తాం. స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, ప్రతిదీ వివరంగా దేవుడు రాసి ఉంచాడు. ఎందుకంటే ఆ సమూహం చిన్న సమూహం కావచ్చు, కానీ ప్రపంచానికి ఆశీర్వాదకరం. అందుకే అరణ్యం గుండా వాళ్ళని దేవుడు తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ప్రశస్త రాత్రి అరణ్యపు అనుభవం, ఒంటరితనం, పోరాటాలు, వీటి గుండా మనం వెళుతున్నాం. కానీ తుదకు దేవుడు మేలు చేస్తాడు. అరణ్యంలో తన ప్రేమంతా బయలుపరుస్తాడు. మన్నా ఎక్కడ కురిసిందండి చెప్పాలి. మన్నా ఎక్కడ కురిసింది? అరణ్యంలో కురిసింది. బండల నుండి నీళ్ళు ఎక్కడొచ్చింది? అరణ్యంలోనే వచ్చింది. మేఘస్తంభం, అగ్నిస్తంభం ఎక్కడ కనిపించింది వాళ్ళకి? అరణ్యంలో కనిపించింది. మన అరణ్యంలో ఉన్న ప్రభు మనతో ఉన్నాడు. తుదకు మనకు ప్రభు మేలు చేస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను నేను. సామెతల గ్రంథం 28:23. సామెతల గ్రంథం 28:23 త్వరగా. సామెతలు 28:23. నాలుకతో ఇచ్చకములాడువాని కంటే, నాలుకతో ఇచ్చకములాడువాడు కంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాలుకతో ఇచ్చకపు మాటలు మాట్లాడేవాడి కంటే నరులను గద్దించేవాడికి తుదకు ఎక్కువ ఘనత పొందుతుంది. గద్దించి బుద్ధి చెప్పేవాడు తుదకు మహాఘనతను పొందుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. కొంతమంది మనుషులను మెప్పించే మాటలు, మనుషులను ఊరించే, వినండి తలల పైకెత్తి ముగించేస్తున్నాను. మనుషులు మెప్పించే మాటలు, మనుషుల్ని ఊరించే మాటలు, మనుషుల్ని మాట్లాడుతుంటే వాళ్ళు పూరిలాగా ఉబ్బిపోతూ ఉంటారు. ఇలాంటి మాటలు నచ్చుతుంది కొంతమందికి. నువ్వెన్ని తప్పులు చేసినా సమర్థిస్తూ ఉంటే మీకు బాగా నచ్చుతుంది. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసి వచ్చినా పర్వాలేదులే అని అంటే ఆ మాటలు నచ్చుతుంది. ఇది తప్పు బ్రదరు, ఇది తప్పు సిస్టర్, ఇలా ఉండకూడదు అని చెప్పారనుకోండి, ఆ మాటలు కొందరికి నచ్చదు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నరుల్ని ఎవరైతే గద్దించి బుద్ధి చెప్తారో వాళ్ళు అధికమైన తుదకు వాళ్ళు ఘనతను పొందుతారంట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆ మనుష్యుడు నీవే. ఎంత చక్కగా ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీలు చెప్తే భలే నచ్చుతుంది కొంతమందికి. ఆమె నేను ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక తల్లి వచ్చింది. అయ్యా మీరు చెప్పే స్టోరీస్, అప్పుడు ఇది మన కరోనా టైం రోజుకి ఒక స్టోరీ చెప్పేవాడిని నేను. స్టోరీ అంటే నీతి కథ, ఒక నీతి కథ చెప్పేవాడిని పిల్లలు కూడా ఇళ్ళ దగ్గర ఉన్నారు కదా, పెద్దోళ్ళకి వాక్యం చెప్పిన, చిన్నపిల్లలకి రోజుకు ఒక నీతి కథ చెప్పేవాడిని. అప్పుడు అక్కడ ఒక అమెరికాలో ఒక సహోదరి చూసి, అయ్యా మా పిల్లలు ప్రతిరోజు లైవ్లో మీరు చెప్పే ఆ స్టోరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారయ్యా అని. కథలు చెప్తే ఏంటండి చాలా చక్కగా వింటారు. సో ప్రవక్త వచ్చి దావీదుకు ఒక స్టోరీ చెప్పాడు, ఒక అద్భుతమైన స్టోరీని బాగా విన్నాడు. ఆ స్టోరీ విన్న తర్వాత వెంటనే తీర్పిచ్చాడు. ఎవరు అలా ప్రవర్తించింది వాడు మరణ శిక్షణ పొందాలి, వాడు చేసిన దానికి 4 అంతులుగా తిరిగి చెల్లించాలి అని వెంటనే తీర్పు. వేరేవాళ్ళకైతే మహా తీర్పులు ఇస్తారు, కానీ ప్రవక్త అంటాడు ఆ మనుషుడు నీవే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. రాజుగారు ఫీల్ అవుతాడే, మన ఫీల్ అయితే మనకెందుకు, ఎవరు ఫీల్ అయితే మనకెందుకండి. చెప్పాలని నిన్ను ఒక చోట ప్రభు ఉంచినప్పుడు, నిన్ను చెప్పే స్థాయిలో ప్రభు ఉంచినప్పుడు చెప్పాలి. కూతురు ఫీల్ అవుతుందేమో, కొడుకు ఫీల్ అవుతాడేమో, నా భార్య ఫీల్ అవుతుందేమో అన్నట్టు చెప్పవలసిన స్థానంలో నిన్ను పెట్టినప్పుడు, చెప్పవలసిన స్థానంలో ప్రభు నేను ఉంచినప్పుడు నన్ను వాళ్ళు నేను ఇలా ఉన్నట్టు చెప్తే నా మీద ఫీల్ అవుతారేమో, నా మీద పగబడతారంటే పగబట్టిన అనవసరం. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేసే బాధ్యతలో ప్రభు నేను ఉంచాడు. ఆ ఫీల్ అవుతారేమో, తిరగబడతారేమో అని అనుకోకూడదు. నేను ఒక స్థానంలో ప్రభు పెట్టి ఆ చోట వాళ్ళకి బుద్ధి చెప్పగలిగిన స్థానంలో బుద్ధి చెప్పాలి.
మనల్ని ద్వేషించిన పర్వాలేదు, వాళ్ళు ద్వేషించిన పర్వాలేదు, మనల్ని అసహించుకున్న పర్వాలేదు, చెప్పవలసిన స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు కనుక చెప్పాలి. రాజు కదా ఫీల్ అవుతాడేమో, రాజు దావీదు నాకు చాలా ఫేవర్ కదా. హెచ్చరించింది ఎవరమ్మా? నాతాను ప్రవక్త. దావీదుని హెచ్చరించింది ఎవరు? నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త నేను దావీదు క్లోజ్ కదా, మరి నేను ఇలా అంటే దావీదు ఫీల్ అవుతాడు అనుకోలేదు. ఆ మనుషుడు నీవే. సమూయేలు అన్నాడు సౌలును చూసి, నీ రాజ్యం నిలబడదు, అవివేకంగా ప్రవర్తించి నీ రాజ్యం నిలబడదు. సౌలు ఏమని అనుకుంటాడేమో, సౌలు ఇప్పటికీ నా చొక్కా చింపాడు, అప్పటికే చొక్కా చింపాడు, ఇంకేమైనా చేస్తాడేమో, అయినా పర్వాలేదు, నీ రాజ్యం నిలబడదు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సౌలు నీవు అవివేకపు పని చేశావు. నాతాను ప్రవక్త దావీదును చూసి, ఆ మనుషుడు నీవే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే నరుల్ని గద్దిస్తారో, ఎవరైతే బుద్ధి చెప్తారో, అంటే పగబెట్టుకొని ఒకవేళ వాళ్ళని బాధిస్తే అది వేరే విషయం అండి, దానికి తీర్పు ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో, యథార్థమైన మనసుతో, తప్పును తప్పుగా చూసి, తప్పును తప్పుగా గద్దించి సరి చేయగలిగిన నరుడు ఎవరైతే ఉన్నాడో అతని జీవితంలో తుదకు దేవుడు గొప్ప ఘనతను ఇస్తాడు. చప్పట్లు కూడా మందిరి గట్టిగా హల్లెలూయా. మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు, ఆ తర్వాత ఏదో కాలం, ఏదో ఒక సమయం వచ్చినప్పుడు నిజమే, ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే కదా, ఆ రోజు ఆ ప్రవక్త మనల్ని హెచ్చరించాడు నిజమే కదా, ఆ రోజు ఆ సేవకుడు చెప్పాడు ఇది రాంగ్ అని చెప్పాడు నిజమే. ఏదో ఒక రోజు వాళ్ళు దాన్ని గుర్తిస్తారు, గమనిస్తారు. ఆ రోజు వాళ్ళ మనసులో నీ ఎడల ఆ ఘనత అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా తప్పు చేస్తాడు. ఒక తల్లి ఉందండి, ఒక తల్లి కొడుకున్నారు. ఆ కొడుకేమో పక్కింటిలో ఉన్న ఒక వస్తువుని తీసుకొచ్చాడు, గ్లాస్ తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చాడు. వాళ్ళమ్మ, అయ్యో ఇది నాకెంతో ఇష్టం రా, ఎలా తెచ్చారు అంటే పక్కింట్లో తీసుకొచ్చాడు, దొంగతనం చేసి తెచ్చాడు. బుద్ధి చెప్పాలి కదా అమ్మ, బంగారం అసలు నా కడుపును ఎట్టబుట్టేవారని అసలు అని గ్లాస్ దాచేసింది. ఇక వాడు రోజుకు ఒక వస్తువు తెచ్చినప్పుడంతా సంతోషం, వరే తప్పురా ఇలా చేయకూడదని చెప్పలా, తెచ్చిన వస్తువులన్నీ ఇంట్లో పెట్టుకుంటుంది. ఇలాగే రోజులు గడిచిందండి. ఒక గ్లాస్తో మొదలెట్టిన వాడు రాబోయే రోజులు గజ దొంగగా మారాడు. ఆ తర్వాత హత్య చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని చెరసాల్లో పెట్టారండి, జైల్లో పెట్టారు. అతను రేపటి రోజు అతని మరణశిక్ష ఆయనకి. అప్పుడు నీ చివరి కోరిక ఏముంది అడగమని వాళ్ళు అడిగారు. ఉరిశిక్ష ఆయనకి, ఉరిశిక్ష ఉరిదీయబోతున్నారండి. నీ చివరి కోరిక ఏంటంటే మా అమ్మను ఒకసారి చూడాలని అడిగాడంట. అంటే అప్పుడు వాళ్ళమ్మ కొడుకుని చూడడానికి కోసం అక్కడికి వచ్చిందంట. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలంటే, అప్పటి కూడా ఆమె ఏమనుకుంటే తెలుసండి, దొంగలించిన డబ్బులు ఎక్కడ పెట్టాడో నా చెవిలో చేస్తాడేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళంటే, దగ్గరికి రా అంటే దగ్గరికి వెళ్ళాడంట. దగ్గర తలకాయ తీసుకుని చెవిని కొరికేసాడంట. ఆ తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చి, పిచ్చారా నీకు, అమ్మ మీద ప్రేమని తీసుకొచ్చి అమ్మకి ఏదో చెప్తామని అనుకుంటే చెవి కొరికేసేవేంటంటే, నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం మా అమ్మే. నేను చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు 2 దెబ్బలేసి, దుర్మార్గుడా ఏం పనులు రా ఇవి, పోయి ఇచ్చిరా పో అని 4 దెబ్బలేసి ఉంటే నేను ఈరోజు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు నన్ను ప్రేరేపించింది మా అమ్మ, నన్ను పోషించింది ఈ విషయాలు మా అమ్మ, నన్ను ఈ పనిలో నడిపించింది మా అమ్మ. ఈరోజు నేను ఇలా మారిపోయి అర్ధాంతంగా నా జీవితం ముగించబడుతుందంటే, మధ్యలో నా జీవితం ముగించబడుతుందంటే, నేను ఒక దొంగగా, ఒక నరహంతకుడుగా నా జీవితాన్ని ముగిస్తున్నట్టే దానికి మూలం మా అమ్మగారే అని చెప్పాడంట. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి, పిల్లల్ని గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. ఏమైనా చేసుకుంటుందేమోనయ్యా అంటుంటారు కొంతమంది. అర్థం, ఏమో చేసుకుంటుందేమో అయ్యా, నువ్వు నమ్మినట్లే జరుగుతుంది అంతే. ఎన్నాళ్ళని భయపడుతుంటావు నీ పిల్లలకి. తప్పన్నప్పుడు తప్పని గద్దించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తప్పు జరిగినప్పుడు దాన్ని చూసినప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలాంటి వాళ్ళకి తుదకు ఘనత కలుగుతుంది. ఆమె తుదకు మహా అభివృద్ధి, తుదకు మేలు, తుదకు ఘనత. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ నామాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు యేసయ్యా. మంచి దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం. ఈ లోకంలో మీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు యేసయ్యా. మీరు మా కాపరిగా, తండ్రిగా, దేవుడుగా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కలిగినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. మహిమ కలిగిన దేవుడుగా నీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు దిగి వచ్చిన దేవుడవు తండ్రి. యేసయ్యా, మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. నీ మాటల కోసమే వేచి ఉన్నాం, నీ మాటల కోసమే ఆశతో ఎదురు చూసామయ్యా. మీ సేవకుడి ద్వారా మీరు మాట్లాడిన అమూల్యమైన మాటల కొరకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మా పితరుడైన తండ్రి ఏబుని తుదకు మహాభివృద్ధి కలుగు చేస్తానని సెలవిచ్చిన దేవుడు ఆత్మీయ జీవితంలో శారీరకంగా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కోరుకున్న దేవుడుగా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని మహా అభివృద్ధి కలుగు చేయండి, వర్ధిల్ల చేయండి. మా పితరుడైన దానియేలు ఏ విధంగా మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఉన్నారో తండ్రి, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని పరిశుద్ధతలో నిలిచి ఉండాలి, యథార్థతలో నిలిచి ఉన్నది సహాయం చేయండి. ఎవరైతే దానియేలు వలె నీ కొరకు జీవించాలని ఆశతో కోరుకున్నారు, అలాంటి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మహా అభివృద్ధి కలుగు చేయమని అడుగుచున్నాను. మా పితరులైన ఇశ్రాయేలీలకు తండ్రి మీరు మేలు చేయాలని కోరుకున్న దేవుడు, అరణ్యములో మన్నాతో పోషించిన దేవుడు నాయన. ఈ లోకమనే అరణ్యములో జీవించినప్పటికీ నాయన మీ మేలుల చేత మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. నీ పరలోకపు ఆశీర్వాదాలు నీ రక్తముతో కొనబడిన నీ ప్రజలమైన మాకు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. పరలోకపు దీవెనలు, మేలులు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, తుదకు నాయన ఘనతను కలుగు చేసే దేవుడు నాయన. మీరు బోధించినప్పుడు, మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు వాటికి మేము లోబడి తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకొని నీ దయలో మేమందరము వర్ధిల్లినట్లు సహాయము చేయండి. మీ ఘనతకు మేమందరం పాత్రలుగా నిలిచినట్లు కృప చూపండి. ఈ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కలిగినందుకు స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలందరినీ తుదకు మహా అభివృద్ధి చేత, ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకు మనందరినీ సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం. యేసయ్యా, ఇప్పటి వరకు మీ సేవకుని మీరు వాడుకున్నందుకు స్తోత్రం. మంచి ఆరోగ్యాన్ని కృపనిచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రం. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ తుది వరకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.